హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు వంకాయ మెంతం కూర ఫ్రైని చాలా సింపుల్గా రుచిగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇక మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను 1/2 కేజీ వంకాయలను తీసుకున్నానండి. మీరు ఏ రకమైన వంకాయలనైనా కూడా తీసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసి తగినన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి. ముందుగా ఒక్కొక్క వంకాయను తీసుకొని తొడిమెను సగానికి కట్ చేసుకోవాలి. ఒకవేళ తొడిమెలు ముదురుగా ఉంటే మొత్తానికి తొడిమె తీసేసేయాలండి. వంకాయలను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలను పసుపు ఉప్పు కలిపిన నీటిలో వేసుకోవాలి. నీళ్ళలో ఉప్పు వేయడం వలన వంకాయలు రంగు మారి నల్లగా అవ్వకుండా ఉంటుందండి. పసుపు వేయడం వలన ఏదైనా పురుగు బ్యాక్టీరియా ఉంటే పోతుందండి. ఇలాగే అన్ని వంకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 కట్టల మెంతం కూరను ఉత్తి ఆకులు కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నేను చిన్న మెంతం కూరను తీసుకున్నానండి. మీరు పెద్ద మెంతం కూరతో కూడా చేసుకోవచ్చు. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను కాబట్టి 2 కట్టలు సరిపోతుందండి. మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. కట్ చేసుకున్న మెంతం కూరలో కొన్ని నీళ్లు పోసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 టమాటాలను కూడా కడిగి నీళ్ళలో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తర్వాత మంటను సిమ్లో పెట్టి 2-3 సార్లు బాగా కడుక్కున్న మెంతం కూరను వేసుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టి మెంతం కూరను బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టకుండానే ఒక 10-15 నిమిషాలు మెంతం కూరను బాగా మగ్గించుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుందండి. మెంతం కూర మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను మెంతం కూరలో బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా కడిగి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా 2గా చీల్చి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా పసుపును కూడా వేసి కలుపుకోవాలి. మీరు ఇందులో కారం పొడిని వేయొద్దు అనుకుంటే పచ్చిమిర్చి పేస్టును ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి కలపాలి. ఉప్పును నేను లైట్గానే వేసానండి, ఎందుకంటే అందులో వంకాయలు ఈజీగా మగ్గిపోతాయని. నేను మళ్ళీ కారం వేసినప్పుడు మళ్ళీ ఉప్పును వేసుకుంటాను. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. వంకాయలను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి. లైట్గా మగ్గిస్తే చాలండి, మరి ఎక్కువగా మెత్తగా మగ్గిపోకూడదు. మీరు నా రెసిపీకి లైక్ పెట్టడం వలన నా రెసిపీ అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. వంకాయలు కాస్త ఇలా గట్టిగా నొక్కినప్పుడు విరుగుతుందండి. అప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వంకాయలు బాగా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి.
మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. అప్పుడు వంకాయలు టమాటాలు బాగా పూర్తిగా మగ్గిపోతాయి. వంకాయలు టమాటాలు మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం పొడిని వేసి, సరిపడా సాల్ట్ వేసి, 1 స్పూన్ ధనియాల పొడిని వేసి వంకాయ టమాటా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఫ్రై మాడకుండా కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర అయ్యే వరకు మగ్గించుకోవాలి. అంతే అండి, మన మెంతం కూర వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే అండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దండి.